హాయ్ హలో అందరికి నమస్తే అండి. ఈరోజు అయితే 5 కిలోల మటన్ కర్రీ ఆర్డర్ మీద చేసి ఇచ్చానండి. ఒకసారి కర్రీ చూడండి. వావ్, ఎలా కుతుకుతులాడుతూ ఉడుకుతుందో. ఎన్ని ఎలా ఉన్నా ఈ మసాలా ఉంటుంది చూడండి, చివరిలో వేస్తారు కదా, అబ్బబ్బబ్బా వేరే లెవెల్ అండి బాబు. ప్రత్యేకంగా మసాలా అని ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అనుకుంటూ ఉంటారు కర్రీ చేసినప్పుడు కొంచెం మసాలా దంచేస్తే అయిపోద్ది అనేసి. అలా ఎలా అయిపోద్దండి? ఏ కర్రీలో పడవలసిన వస్తువులు ఆ కర్రీలో పడితేనే కర్రీకి టేస్ట్ అండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న మసాలాని వేయాలి. సో నాకు అలానే ఇష్టం. మీ అభిప్రాయాలు మీవనుకోండి. మర్చిపోయి ఇంకొకటి చెప్పడం, కర్రీ వండేటప్పుడు కర్రీ సిమ్లో పెడితేనే బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు కారం ఈ మసాలా అన్ని బట్టి ముక్క చాలా టేస్ట్ వస్తుంది. చివరిలో కొత్తిమీర కరివేపాకేసి ఒక 10 నిమిషాల నుంచి దించేస్తే కర్రీ అబ్బబ్బబ్బా చెప్పలేనంత రుచిగా ఉంటుంది. ఉట్టి కర్రీ ఏం తింటాం అనేసి బిర్యానీ కూడా చేశాను అనుకోండి, బుజ్జిమండి ఎంత క్యూట్గా ఉందో పొడి పొడిలాడుతూ. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలి కదండి. ఉంటాను, బాయ్ బాయ్.